Hello everyone, welcome back to my channel. Time is around 6 o'clock morning. బాబా పారాయణం అయిపోయింది లాస్ట్ 2 days బ్యాకే. అయినా సరే నేను మార్నింగ్ 6 o'clock కల్లా ఫ్రెష్ అయిపోయాను ఈరోజు. మా బ్యాకే క్లీన్ చేయడానికి మనుషులు వస్తున్నారు. సో వాళ్ళు వచ్చాక నేను వర్క్స్ ఫినిష్ చేసేసుకుని రెడీగా ఉంటే నేను బ్యాక్ సైడ్ వెళ్ళి ఏమన్నా ప్లాంట్స్ దగ్గర కొద్దిగా చెప్పడానికి వీలుగా ఉంటుంది కదా. సో ఈరోజు త్వరగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ముందు వాషింగ్ మిషన్ వేసేస్తాను. అసలు ఎవరికైనా ఇది వింటర్లో అనిపిస్తుందా? నాకు అప్పుడే సమ్మర్ సీజన్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఎంత ఎండగా ఉంటుందో ఆఫ్టర్నూన్ అయితే. మార్నింగ్ లెగ్సేసరికి బాగానే ఉంటుంది కానీ తర్వాత 8:30, 9కి ఫుల్గా ఎండ వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి కిచెన్లోకి వచ్చేస్తాను. వచ్చి మాకు రిషోకి పాలు పెట్టేస్తాను. మార్నింగ్ లెగ్సిన వెంటనే దేవుడి గది కిచెన్ తుడుచుకుని స్టవ్ మీద పాలు పెట్టుకుంటే చాలా మంచిదంట. సో ఎవ్రీడే నేను అలాగే డేని స్టార్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ మెయిడ్ వచ్చినప్పుడు మొత్తం రూమ్స్ అన్ని స్వీప్ చేస్తుంది కదా, దాంతోపాటు ఇవి కూడా స్వీప్ చేసేస్తుంది. ఇంకా తను వచ్చే లోపల నేను కిచెన్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటాను. మిల్క్ తెచ్చిన బాటిల్స్ వాష్ చేసేసుకుంటాను. తర్వాత స్టార్చ్ ప్రిపేర్ చేసేసుకుంటాను. నేను ఎవ్రీడే బట్టలకి కంపల్సరీ స్టార్చ్ పెట్టుకుంటాను. నేను స్టార్చ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే మన క్లోత్స్ని బట్టి మనం స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 3 to 4 స్పూన్స్ పౌడర్ ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పక్కన నానబెట్టుకుంటాను ఒక 10 minutes. తర్వాత స్టవ్ మీద కొద్ది వాటర్ బాయిల్ చేసుకుని ఆ బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ స్టార్చ్ వేసేస్తాను. స్టార్చ్ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే పలుచగా కూడా ఉండకూడదు. తర్వాత బకెట్లో కొద్ది వాటర్ తీసుకుని అలాగే కొద్దిగా స్టార్చ్ వేసుకుని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం వాడే మెటీరియల్ బట్టి మనం స్టార్చ్ పెట్టేసుకోవడమే. నేనైతే కంపల్సరీ స్టార్చ్ పెడతాను ప్రతిరోజు. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పెట్టేస్తున్నాను. తర్వాత కుక్కర్లో టొమాటో పులుసు కోసం 5 eggs బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు నేను ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. రిషవ్ లేచిన తర్వాత కాసేపు బ్యాక్ సైడ్ ఒక 20 minutes వదిలేస్తాను. సో వాడు ఆడుకుంటూ ఉంటాడు. నేను నా కాఫీని కంప్లీట్ చేసేస్తాను. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అలా ఆడుకుంటాడు వాడు. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. రిషవ్కి డైలీ ఒక ఎగ్ కంపల్సరీ పెడతాను. ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది ఎగ్. మంచి ప్రోటీన్ కదా. వీక్కి 3 to 4 times పెడితే చాలు, కానీ వీడు ఇష్టంగా తింటాడని డైలీ పెడతాను అనమాట. ఇక్కడ టమాటా పులుసు కోసం 2 onions పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, లేకపోతే ఆ వైట్ కింద పాన్కి అంటుకుపోద్ది అనమాట. సో కలుపుతూ ఉండాలి ఒక 2 minutes. తర్వాత వీటిని ఒక సైడ్ పెట్టేసుకోండి. తర్వాత అదే పాన్లో తాలింపు వేసుకోవాలి. దీనికోసం 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 5 నుంచి 6 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలి. తర్వాత పక్కన వేరే బౌల్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. తర్వాత ఒక 2 spoons కల్లుప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత మనం టొమాటో పేస్ట్ చేసుకోవాలి. దానికోసం ముందు 5 నుంచి 6 టొమాటోస్ని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా స్మెల్ పోయే వరకు వేయించుకోండి. పేస్ట్ స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత టొమాటో పేస్ట్ వేసేసుకోండి. టొమాటో పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి.
బాగా వేయించుకున్న తర్వాత అందులో కారం అలాగే మసాలా కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేయించుకుని ఇందాక చింతపండు పులుసు పక్కన పెట్టాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. దీంతోపాటు 4 నుంచి 5 లవంగాలు కూడా వేసుకోండి. అప్పుడు పులుసు కారంతో పాటు ఘాటుగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత పులుసు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. సో టమాటా పులుసు కంప్లీట్ అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను, గ్యాస్కెట్ క్లీన్ చేసేసుకుంటాను, సింక్ అది మెయిడ్ క్లీన్ చేసేస్తుంది. ఈ వర్క్ అంతా కూడా నేను ప్యారలల్గా చేసుకుంటూ ఉంటాను. వాటికి టిఫిన్ పెడుతూ నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాను. గ్యాస్కెట్ క్లీన్ చేసేసిన తర్వాత వాడిని బాత్కి తీసుకెళ్ళిపోతాను. బాత్ చేయించేసిన తర్వాత వాడు ఒక 1.5 అవర్ న్యాప్ వేస్తాడు. సో నేను ఈ లోపు డస్టింగ్ అవి చేసేసుకుంటాను. మెయిడ్ కూడా వచ్చి తను పని చేసుకుని వెళ్ళిపోతుంది. టైం కుదిరితే డైలీ చేస్తాను, లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ అన్నా ఖచ్చితంగా చేస్తాను. రిషవ్ లెగ్స్ ఉంటే వాడు కూడా డస్టింగ్ చేస్తానంటాడు. వాడికి క్లీనింగ్ క్లాత్ ఇస్తాను, అప్పుడు వాడు నా వెనకాల క్లీన్ చేస్తూ ఉంటాడు. పిల్లల్ని మనం ఎప్పుడు ఏం చేసినా వద్దని అనకూడదు, ఎందుకంటే వాళ్ళు అలా చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఏం చేసినా వద్దు వద్దు అంటూ ఉంటే వాళ్ళు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో మనం దేనికి నో చెప్పకూడదు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.